హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ విజయ్. మీ అందరూ తెలిసిందేగా, రీసెంట్గా నేను పూరి ట్రిప్ కంప్లీట్ చేసుకొని కోనార్క్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను, మీ అందరూ చూపించడానికి. ఈ కోనార్క్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీన్ని 700 సంవత్సరాల క్రితం ఇంత రాతి కట్టడంతో ఎలా నిర్మించారు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అసలు దీని చరిత్ర ఏంటి, దీన్ని ఎవరు నిర్మించారు అనేది మొత్తం వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీరు కోనార్క్ టెంపుల్ చేరుకోవాలంటే ఫస్ట్ పూరి కానీ భువనేశ్వర్ కానీ చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్గా బస్ కనెక్టివిటీ ఉంటుంది కోనార్క్ టెంపుల్కి. నేనైతే రీసెంట్ టైమ్స్లో పూరి వచ్చాను కాబట్టి డైరెక్ట్గా పూరి నుంచి కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ బస్కి వచ్చేసి 70 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ విండో సైడ్ కూర్చోడానికే ట్రై చేయండి, ఎందుకంటే వ్యూస్ చాలా బాగుంటాయి. ఈ కోనార్క్ టెంపుల్ పూరి నుంచి అయితే 35 కిలోమీటర్లు అండ్ భువనేశ్వర్ నుంచి అయితే 67 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ చేసిన తర్వాత కోనార్క్ టెంపుల్ రీచ్ అయ్యాం. ఫ్రెండ్స్, కోనార్క్ టెంపుల్ని వచ్చిన తర్వాత మీ దగ్గర లగేజ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే రోడ్ సైడు ఇలా చిన్న కొట్లు, చిన్న షాపులు ఉంటాయి. అందులో మీ లగేజ్ని పెట్టుకొని 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ వాళ్ళకి ఇస్తే ఈవినింగ్ దాకా అయితే ఉంటారన్నమాట వాళ్ళు. మీరు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు లగేజ్ని మీతో పాటు క్యారీ చేసుకోవచ్చు. కోనార్క్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇలా ఉంటుంది. అండ్ మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అదే ఇండియన్ సిటిజన్ అయితే. అదే ఫారిన్ సిటిజన్ అయితే మాత్రం 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ మొత్తం కూడాను ఈ దేవాలయాన్ని డెవలప్ చేయడానికి అండ్ ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం శుభ్రంగా ఉంచడానికి యూజ్ చేస్తారంట. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో ఈ రాతి పలకలపై కోనార్క్ ఆలయం చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి అనేక భాషల్లో చెక్కి ఉంచారు. అండ్ అంతేకాకుండా 1984లో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. అందుకే ఇంత ప్రసిద్ధమైన ఆలయాన్ని ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడడానికి నిరంతరం వస్తూనే ఉంటారు. ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఎడమవైపు కోనార్క్ ఆలయానికి సంబంధించి పూర్తి మ్యాప్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. ఈ మ్యాప్లో ఆలయంలోని ముఖ్యమైన ప్రాంతాలు, సందర్శకులు వెళ్లాల్సిన దారులు స్పష్టంగా చూపించారు. ఫస్ట్ టైం విజిట్ చేసే వారికి అయితే ఈ మ్యాప్ చాలా యూజ్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ బొమ్మ కనిపిస్తుంది, చూడండి. ఈ బొమ్మ గురించి మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ విగ్రహాన్ని మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇది కోనార్క్ టెంపుల్లోని చాలా ప్రసిద్ధ శిల్పాల్లో ఒకటి. ఇందులో సింహం ఒక ఏనుగును తొక్కుతూ కనిపిస్తుంది. ఆ ఏనుగు కింద కూడా మళ్ళీ మనిషి ఉంటాడు. సింహం ఇక్కడ ఏం సూచిస్తుందంటే అధికారం, శక్తిని సూచిస్తే ఏనుగు మాత్రం సంపద, గర్వానికి గుర్తుగా భావిస్తారు. అంటే మనిషికి ఎప్పుడైతే డబ్బు ఉందని అహంకారం, కోపం ఇలాంటి ఎప్పుడైతే వస్తాయో ఆ మనిషి పతనం అప్పటి నుంచి మొదలవుతుందని ఈ విగ్రహానికి అర్థం. ఈ విగ్రహం మొత్తం కూడాను ఒకే రాతితో చెక్కారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సన్ టెంపుల్ ముందు కనిపించే నాట్య మండపం. ఒకప్పుడు ఇక్కడ దేవదాసీలు, నర్తకులు సూర్య భగవానుడి ముందు
నృత్య ప్రదర్శనలు చేసేవారని చెబుతారు. ప్రస్తుతం పైకప్పు లేకపోయినా ఈ మండపంపై ఉన్న శిల్పాలు అప్పటి కళావైభవాన్ని చూపిస్తున్నాయి. ఈ రాతి గోడలపై కనిపిస్తున్న శిల్పాలు అప్పటి నర్తకులవి. దాదాపు 700 ఏళ్ల క్రితమే ఇలాంటి నృత్య భంగిమలు, నగలు, దుస్తులు, హెయిర్ స్టైల్ను రాతిపై ఎంతో అందంగా చెక్కారు. ఈ శిల్పాలను చూస్తే ఆ కాలంలో భారతదేశంలో కళ, నృత్యం, శిల్పకళ ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రతి చిన్న వివరాన్ని కూడా అద్భుతంగా చెక్కడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ శిల్పాలు మరియు ఈ గోడల మీద ఉన్న ఈ డిజైన్లు చూస్తుంటే అప్పటి కళాకారుల ప్రతిభ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. రాయిని కూడా ప్రాణం ఉన్నట్లుగా చెక్కారు ఆ కళాకారులు. ఈ నాట్య భంగిమలను ఒడిస్సీ నృత్యంలో కూడా అనుసంధానం చేస్తారు. అందుకే ఈ మండపానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నాట్య మండపం కేవలం రాతి కట్టడం మాత్రమే కాదు, అప్పటి భారతీయ కళ, సంస్కృతి, శిల్పకళకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా నాట్య మండపాన్ని చూసి దాని గురించి తెలుసుకున్నారు కదా. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది కోణార్క్ సూర్య దేవాలయం. ఒకప్పుడు ఇక్కడ సూర్య భగవానుడి మెయిన్ విగ్రహం ఉండేది. కానీ ఆలయం దెబ్బతినడంతో అసలు విగ్రహాన్ని సంరక్షణ కోసం న్యూఢిల్లీ నేషనల్ మ్యూజియంకి తరలించారు. ప్రస్తుతం అక్కడే ఈ విగ్రహాన్ని మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ టెంపుల్ ఇదే. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బ్లాక్ కలర్లో గ్రానైట్ ఉంది చూడండి ఒకసారి. ఆ గ్రానైట్ని స్పెషల్గా నీలగిరి పర్వతాల నుండి తీసుకొచ్చారు. అది ఎందుకంటే అంత ప్రత్యేకత అంటే ఈ గ్రానైట్లో ఉన్న ఐరన్ కంటెంట్ 50% కన్నా తక్కువ ఉంటుంది. దీనివల్ల గ్రానైట్ పాడవడం కానీ, చెడిపోవడం కానీ ఇలా ఏం అవ్వదు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ కోణార్క్ సన్ టెంపుల్ మొత్తం ఒక రథంలా నిర్మించబడింది. ఈ రథం 7 బలమైన గుర్రాలు లాగుతున్నట్లుగా 24 చక్రాలతో ఈ రథాన్ని, ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ రాతితో చిక్కిన ఈ గుర్రాలు ఇప్పుడు ఆల్మోస్ట్ శిథిలావస్థకు చేరుకున్నాయి. అటు 12 ఇటు 12 చక్రాలు ఉంటాయి. ఆ చక్రం కూడా ఇప్పుడు ప్రస్తుత భారత కరెన్సీ అయిన 10 రూపాయల నోటు మీద ముద్రిస్తున్నారు. ఈ చక్రానికి ఉన్న చారిత్రక, శాస్త్రీయ ప్రాధాన్యతను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, దీనిని తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవ గారు 13వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి రోజుల్లోనే ఇంత రాతి కట్టడంతో అసలు ఇలా కట్టడం అనేది, ఇలా నిర్మించడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అసలు ఈ కోణార్క్ అనే పదం సంస్కృత భాష నుంచి తీసుకున్నారు. కోణ మరియు అర్క అనే 2 పదాల నుంచి వచ్చింది ఈ కోణార్క్. కోణ అంటే మూలం అని అర్థం, మూల. అర్క అంటే సూర్యుడు అని అర్థం. అందుకే ఈ ప్రదేశాన్ని కోణార్క్ అని పిలుస్తారు. అసలు మీనింగ్ వచ్చేసి కోణంలో ఉన్న సూర్యుడు. అంటే ఈ లోపల ఉన్న సూర్యభగవాను విగ్రహం ఎప్పుడు పూరి జగన్నాథుని వైపు చూస్తున్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. అందుకే ఈ కోణంలో ఉన్న సూర్యుడు అనే పేరు ఈ సూర్య దేవాలయానికి వచ్చిందన్నమాట. ఈ కోణార్క్ సన్ టెంపుల్ మీద కూడా వేలాది శిల్పాలు చెక్కబడ్డాయి. దేవతలు, నర్తకులు, సంగీతకారులు, రాజులు, సైనికులు, ఏనుగులు, గుర్రాలు, యుద్ధ దృశ్యాలు, వేట, పండుగలు, కుటుంబ జీవితం ఇలా 13వ శతాబ్దపు సమాజాన్ని
మొత్తం రాతిలో చెక్కినట్టుగా కనిపిస్తుంది. అయితే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించేవి ఈ శృంగార శిల్పాలు. వీటిని చూసి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇవి అసభ్యతను చూపించడానికి కాదు, మనిషి జీవితంలోని 4 పురుషార్థాలైన ధర్మం, అర్థం, కామం, మోక్షంలో కామం కూడా ఒక సహజమైన భాగమని తెలియజేయడానికి ఈ శిల్పాలను చెక్కారని చెబుతారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ భారీ ఇనుప మెట్లు ఆలయ నిర్మాణంలో భాగం కాదు. భారత పురావస్తు శాఖ ఆలయ సంరక్షణ కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసింది. ఇంజనీర్లు మరియు పురావస్తు నిపుణులు ఆలయ పైభారానికి సురక్షితంగా చేరుకోవడానికి ఈ మెట్లను ఉపయోగించుకుంటారు. రాతి శిల్పాల పరిస్థితిని పరిశీలించడం, మరమ్మతులు మరియు సంరక్షణ పనులు చేయడం కోసం ఈ మెట్లను ఉపయోగిస్తారు. సాధారణ పర్యాటకులకు ఈ మెట్లపైకి వెళ్లేందుకు అనుమతి ఉండదు. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడాన్ని భవిష్యత్ తరాలకు కూడా సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. ఈ సూర్య దేవాలయాన్ని చుట్టూ తిరిగి చూపించాలంటే వీడియో చాలా లెంతీగా ఉంటుంది, మీకు కూడా చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. సో అందుకే కొంచెం వీడియోని ఫాస్ట్గా పెడుతున్నాను, వీక్షించండి. ఫ్రెండ్స్, మనం కోణార్క్ దేవాలయం చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఒక మండపం ఉంటుంది. ఆ మండపం ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది ఒక పురాతన మండపం. ఒకప్పుడు ఇది అందమైన రాతి స్తంభాలు, అద్భుతమైన శిల్పాలతో మంచిగా చూడడానికి కళకళలాడుతూ ఉండేది. కాలగమనంలో ప్రకృతి వైపరీత్యాలు మరియు
దండయాత్రల కారణంగా ఈ మండపం చాలా వరకు ధ్వంసమైంది. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ రాతి శిల్పాలు విరిగిపోయిన భాగాలన్నీ ఒకప్పుడు ఈ నిర్మాణంలో భాగంగానే ఉండేవి. ఇవి కోణార్క్ ఆలయ వైభవానికి నేటికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా మండపాన్ని కూడా వీక్షించారు కదా. ఇక పైన వీడియోలో కనిపిస్తున్నది మాత్రం కిచెన్ అంట, పురాతన వంటశాల. ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పూజల సమయంలో అవసరమైన వంట ఏర్పాట్లు ఇక్కడ జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఓన్లీ ఈ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, వీడియో కొంచెం స్పీడ్గా పెట్టినందుకు ఏమనుకోవద్దు. ఇప్పటికే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది, అందుకే ఇలా కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది కోణార్క్ సూర్య దేవాలయం సముదాయంలో ఉండే ఛాయాదేవి ఆలయం అన్నమాట. హిందూ పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్య భగవానుడి భార్యల్లో ఒకరు. ఛాయ అంటే నీడ, అందుకే ఆమెను ఛాయాదేవి అని పిలుస్తారు. సూర్యదేవుడితో ఆమెకు ఉన్న సంబంధం కారణంగా ఇక్కడ ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం పరిమాణంలో చిన్నదైన దీని శిల్పకళ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గోడలపై చెక్కిన శిల్పాలు, ద్వారాల అలంకరణ, రాతి నిర్మాణం, కళింగ శిల్పుల అసాధారణ ప్రతిభను తెలియజేస్తాయి. ఒకప్పుడు ఈ ఆలయంలో కూడా పూజలు జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సంరక్షించబడుతుంది. కోణార్కు వచ్చే పర్యాటకులు ప్రధాన సూర్యదేవాలయంతో పాటు ఛాయాదేవి ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శిస్తారు. మీరు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. ఈ చిన్న ఆలయం కోణార్క్ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ వైభవానికి మరో అందమైన నిదర్శనంగా నిలుస్తోంది.
ఫ్రెండ్స్, ఛాయాదేవి ఆలయం చుట్టూ కనిపించే ప్రతి డిజైన్ను చేతితోనే రాతిపై చెక్కారు. పూల తీగలు, జ్యామితి ఆకృతులు, చిన్న చిన్న దేవతా రూపాలు, అలంకరణ నమూనాలు ఆలయ గోడలను మరింత అందంగా తీర్చిదిద్దాయి. అంటే 800 సంవత్సరాల క్రితం, 750 సంవత్సరాల క్రితం ఇంత బాగా చెక్కడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. అండ్ ఛాయాదేవి ఆలయం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బ్రిక్ టెంపుల్ అని మీకు ఒకటి కనిపిస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదైతే మాత్రం కోణార్క్ ఆలయ సముదాయంలో ఉన్న బ్రిక్ టెంపుల్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న దేవాలయాలు మొత్తం రాతితో నిర్మించబడితే ఈ ఒక్క దేవాలయం మాత్రం ఇటుకలతో నిర్మించబడింది. కాలగమనంతో దీని ప్రభావం పూర్తిగా కూలిపోయినా కూడా మిగిలిన అవశేషాలు అప్పటి నిర్మాణ శైలిని ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే కోణార్క్ టెంపుల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో. అంటే నేను అక్కడక్కడ మిస్ చేశాను. ఇక్కడ నేను దీనిలో మిస్ చేయట్లేదని ఏమనట్లేదు. కొన్ని విగ్రహాలు అవి మొత్తం నేను స్టడీ చేశాను, కానీ వాటి గురించి ఎక్కడ నా ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి మీకు చెప్పలేకపోయాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా ఇంకేమన్నా నెక్స్ట్ వీడియో ఎక్కడికి వెళ్ళి చేయాలో, అంటే ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలో మీరు నాకు ఒకసారి చెప్తే కామెంట్స్ రూపంలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అక్కడికి వెళ్ళి మీకు అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం. మీరు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా మరిన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు సపోర్ట్ నాకు చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.